వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా చక్కగా దేవుడు మీ బిడ్డలు శ్రేష్టమైన మాటలను అందించున్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంటే ఇంకా అనేక విషయాలు మళ్ళా వచ్చే సంవత్సరాలకి ఈ చిత్రమైతే చక్కగా మరి మాట్లాడడానికి మరి కొంతమంది బిడ్డలను కూడా ప్రేరేపించమని ఒకవేళ ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని క్షమించి ఈ కృపలో వారు ఆత్మీయంగా నీలో ఎదగడానికి కావలసినటువంటి సహాయం దయచేయమని మరి కొన్ని నిమిషాలు మీకు వాక్య భాగం మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మీరు మైకు పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి సిలువ యొక్క విలువ ఏంటి అని అంటే క్రీస్తు మతము కాదు మార్గం అని ముందుగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాల. ఆయన ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళడానికి తండ్రిని చేరుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని ఈ లోకంలో సిద్ధపరిచినట్లుగా మనం చూడగలం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిన. చాలండి, ఆ కాలం ముందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిందంట. అంటే క్రీస్తు మార్గాన్ని తెలియచేస్తూ ఉంటే చాలా అల్లరి చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏమని రాయబడుతుందంటే, ధర్మశాస్త్రమందును ప్రవక్తల ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ధర్మశాస్త్ర గ్రంథమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నాయని నమ్మి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము చొప్పున నేను నా పితరుల దేవుణ్ణి నేను సేవించుచున్నాను అని ఇక్కడ చాలా స్పష్టంగా మరి తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకో మాట మనం చూసినట్లయితే యూదయ దేశం బెత్లెహేమ యూదా ప్రధానంలోని ఎంత మాత్రం అల్పమైనదానం కాదు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించు రాజు నీలో నుండి వచ్చును అని అప్పుడైతే లేఖనాలు చదివారు, కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఆ విషయాన్ని మర్చిపోయారు. బహుశా ఎవరు కూడా ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన కానీ మరి గుర్తు చేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడ కనబడవు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినటువంటి పనిని ఆయన చేస్తూ ఉంటే వారెవరు కూడా ఆ విషయాన్ని గ్రహించకుండా జీవించినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని పౌలు గారు ఏం చెప్తాడు అంటే, దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే, దేవుని ఎరుగని వారికి మన ప్రభువు అయిన యేసు సువార్తకు లోబడని వారిని శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అంటే దేవుణ్ణి ఎరుగని వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా శ్రమ పొందినటువంటి వారందరికీ కూడా దేవుని దగ్గర విశ్రాంతి పొందడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈనాడు ప్రత్యేకముగా ఈ యొక్క మంచి శుక్రవారం రోజు యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటలు 7 మాటలు చాలా చక్కగా కొంతమంది ఆ చదివినటువంటి లేఖనాన్ని బట్టి మాట్లాడారు. కొంతమంది దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులను ఉద్దేశించి సాక్ష్యం రూపంలో కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా మంచిది. ఇంకా బాగా సిద్ధపడి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఉన్నాను. మొదటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారో మీ క్షమించమని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు
ఆయనను హింసిస్తున్నటువంటి వారిని బట్టి, వారు చేస్తున్నటువంటి శ్రమను బట్టి, బాధను బట్టి, హింసను బట్టి ఆయన క్షమించమని ఆ మాట పలుకుతూ ఉన్నాడు. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరందరూ కూడా క్రీస్తును భరించి ఉన్నారు, అంటే క్రీస్తును ధరించి ఉన్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని ధరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే క్షమాపణ కనుక కలిగి లేకపోతే నీ క్రైస్తవ జీవితానికి యేసు క్రీస్తు ప్రభు వారు పడినటువంటి శ్రమకు ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. కాబట్టి నన్ను పోలి నడుచుకుని అంటే పౌలు గారి జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆయన గురివైపే తన ప్రయాణాన్ని సాగించాడు తప్ప ఎక్కడ కూడా నన్ను కొట్టారే, నన్ను హింసించారని బాధించారని ఎప్పుడు కూడా పౌలు గారు ఆయన బాధపడాల. ఇంకా ఏం చెప్పాడంటే ఆయన గమనించే శిష్యులకు, మనము అనేక శ్రమలను పొంది మనము తండ్రి దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ పేతురు గారు కూడా ఏం చెప్తారంటే, మొదటి పేతురు 2:20లో తప్పినప్పుడే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గలము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, తప్పు చేసి దెబ్బలు తిన్నాం అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మేలు చేసి నీవు బాధను అనుభవించావనుకోండి, అది దేవునికి ఒక హితోపదేశం అవుతుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలు ఎప్పుడైనా సరే మేలు చేసి బాధలు పడాలి. మేలు చేసినప్పుడు నీకు బాధలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి. అయినప్పటికీ కూడా నేనేం చేయాలంటే వాటిని భరిస్తూ, ఈ బాధలు ఈ శ్రమలు నన్ను రక్షించడం నా యేసయ్య కూడా అనుభవించాడు కదా, నేను కూడా వాటిని భరిస్తూ ఈ లోకంలో జీవిస్తాను అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఉండాలి. అందుకనే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. మత్తయి సువార్త 18:21-35లో పేతురు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలా అని అడిగాడు. నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అంటే 7 కదయ్యా 77 వరకు క్షమించాలి. ఎన్నేళ్ళు అంటే నీ జీవిత కాలం కూడా ఎవరైనా, నీ సహోదరుడైనా, నీ ఇరుగు పొరుగులైనా, బంధువులైనా నీ పట్ల అన్యాయంగా అక్రమంగా ఒకవేళ ఏదైనా చేస్తే దాన్ని క్షమించేటువంటి మనస్సును ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో విషయం చోట రాయబడి ఉంటుంది ఏంటంటే, నీవు పాపపడినా లేకపోతే ఏదైనా చేసినా సూర్యాస్తం అయ్యేటప్పటికీ నీవు సమాధాన పడాలి. అంటే ఆ కోపాన్ని, ఆ బాధని మళ్ళా రేపటికి పెట్టుకుని వారిని పొడి చేస్తా, ఇది చేస్తా, నరికేస్తా, అవన్నీ క్రైస్తవుల యొక్క లక్షణాలు కాదు. కాబట్టి క్షమాపణ కలిగి ఉండాలి. అందుకనే 35 వచనం అంటాడు, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీరు చేసినటువంటి పాపములను ఆయన కూడా క్షమించడు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ విషయాన్ని పరలోక ప్రార్థనలో కూడా చెప్పాడు యేసయ్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. రెండవది, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే చూడండి, ఆ శిలువకు ఇరువైపులా 2 దొంగలు, 2 దొంగలను సిలువేశారు. ఆ ఇద్దరు కూడా ప్రారంభంలో దూషించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి చాలా నీతి మాటలు మాట్లాడుతున్నాడు. అరే నువ్వు నేను ఇద్దరు చేసిన శ్రమకి శిక్షణ అనుభవిస్తున్నాం, ఈయన ఏ తప్పు చేయలేదు. అట్లాంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా సిలువేస్తారు. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈయనను నిందించడం, దూషించడం సరికాదు. ఈయనను ఇప్పుడు ఈ సమయంలో మనం కూడా కొద్ది సమయానికి మరణిస్తాం కదా అని చాలా జ్ఞానముతో, వివేకముతో ప్రక్కనటువంటి
కొన్ని మాటలు చెప్పి యేసు ఇదిగో నీతో పరదేశంలో ఉంటాయి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆ చివరి క్షణంలో ఇంకా కొద్ది సమయానికి మరణిస్తాను అనగా అతడు యేసుక్రీస్తు ప్రభువుని అడిగి అతడు ఏంటంటే ఆయనతో పాటు పరదేశంలో ఉండడానికి వెళ్ళిన వాడుగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే లేఖనాల్లో కొన్ని చోట్ల ఏమని రాయబడిందంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో క్రింద ఉన్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకున్నాడు. అంటే క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని, ఎందుకంటే పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ విషయాన్ని ఎరిగినటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించాడు, చక్కగా నిత్య జీవానికి వెళ్ళేటువంటి దారిలో వెళ్ళిపోయాడు. కాబట్టి పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతులు పరములకు పోవు జీవ మార్గంగా నడుచుకోరు. ఈ లోకంలో నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం, దేవుడు ఇష్టపడేటువంటి కోణంలో నీకు జీవిస్తే అప్పుడు నీ జీవితానికి ఒక విలువ అనేది ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతులుగా ఈ లోకంలో జీవించాలి, పరములకు పోవు జీవ మార్గాన్ని వెతుక్కోవాలి. అంతేగాని ఎంత బంగారు సంపాదించావో, ఎన్ని వీళ్ళు వేసావో, ఎన్ని పొలాలు తాళాలు సులువు సంపాదించావా అది కాదు, అదేమి రావు. కాబట్టి జీవ మార్గాన్ని వెతుక్కోవాలి. తర్వాత యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో కరులను సామాన్యులను మోస చేయవారు హర్షించువారు పడిపోదురు. పాతాళం ఏం చేస్తున్నాడండి? అది నోరు తెరచి చూస్తా ఉంది. అందులో ఎవరెవరు పడిపోతారంట? గనులు, సామాన్యులు, ఇక్కడ మోస చేసిన వారు, హర్షించాలంటే హర్షించే వాళ్ళు కూడా ఉంటారు. నాకు అన్నీ ఉన్నాయి కదా అని అటువంటి అహంకారం గర్వంతో కూడిన వారు కూడా పాతాళంలో పడిపోయే ప్రమాదం ఉంది అని యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. అందుకని ఎబ్రీ పత్రిక 11:7 విశ్వాసము బట్టి నోవాహు అది వరకు చూడండి సంగతులను బట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ ఏం చేస్తున్నామా వాడని సిద్ధపరచుకున్నాడు.